సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. 10 రోజుల పాటు కస్టడీ విచారణ కోరనున్నారు అధికారులు. కస్టడీలో మరికొంతమంది అవినీతి అధికారుల పేర్లు, అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. మరోవైపు అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్లో ఉండనున్నారు ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు చంచల్గూడ జైల్లో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఏంటి అప్డేట్స్? అపర్ణ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నిన్న నాంపల్లి ఏసీపీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఉమామహేశ్వరరావుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇటు ఉమామహేశ్వరరావు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ జ్యుడిషియల్ రిమాండ్ అనేది జూన్ 5వ తారీఖు వరకు కూడా కొనసాగనుంది. ఇక ఇవాళ ఇటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దాదాపు 10 రోజుల పాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు ఇటు నాంపల్లి కోర్టు అటు న్యాయమూర్తిని కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 14 గంటల పాటు కొనసాగినటువంటి సోదాలలో ఉమామహేశ్వరరావు అసలు సహకరించలేదు. ఆయన ఇటు ఆదాయానికి సంబంధించి కావచ్చు, అతని దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్కు సంబంధించి ఎటువంటి వాస్తవాలు అనేవి సరిగా చెప్పలేదు. పూర్తిగా ఇటు సోదాలు జరిగినటువంటి ఇటు సమయం అంతా కూడా సహకరించలేదు అనేటువంటి విషయాలనే ఇటు ఏసీబీ అధికారులు తెలియజేశారు. సో దీనిని బట్టి ఆయన నుంచి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి దాదాపు 10 రోజుల పాటు ఇటు ఆయన్ను కస్టడీకి తీసుకోవాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సోదాల్లో దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్కు సంబంధించి కావచ్చు, ఆయన ప్రాపర్టీస్కు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటు సోదాల్లో భాగంగా ఒక ల్యాప్టాప్ను గుర్తించడం జరిగింది. ఆ ల్యాప్టాప్లో కొంతమంది పోలీసు అంటే కింది స్థాయి పోలీసు సిబ్బందితో పాటు అలాగే ఉన్నత స్థాయి పోలీసు అధికారుల యొక్క పేర్లు, వాళ్లతో కూడినటువంటి ట్రాన్సాక్షన్స్, వీటిని కూడా ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి సమాచారం ఉంది. కాబట్టి మరి ఇందులో ఏ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేశారు, అలాగే ఈయన పెట్టుబడులు పెట్టినటువంటి ఇతర బిజినెస్ మెన్లు ఎవరు, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవరు అనేది కూడా కూపీలాగేందుకు కూడా ఇటు ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డైరీలో అటు ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఒక డైరీలో సందీప్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరు ఉంది. ఆయనతో అనేక రకాలైనటువంటి లావాదేవీలు చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరి ఇంతకు ఈ యొక్క సందీప్ ఎవరు, అతనితో ఇటు ఉమామహేశ్వరరావుకు ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, ఎంత పెద్ద మొత్తంలో ఆయనతో ట్రాన్సాక్షన్స్ చేశారు, వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా ఉమామహేశ్వరరావు నుంచి ఏసీబీ అధికారులు రాబట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కస్టడీకి తీసుకుంటే తప్ప ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా రావని భావిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఇటు ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకోవాలనేటువంటి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సాహితీ ఇన్ఫ్రా కేసులో ఫ్రీలాన్స్ పేరిట గతంలో సాహితీ ఇన్ఫ్రా అనేక మోసాలకు పాల్పడింది. ముందుగానే ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టకుండా ఈ ప్రాజెక్టులు త్వరలో స్టార్ట్ చేస్తున్నామంటూ అనేక మంది బాధితుల దగ్గర దాదాపు 100 కోట్ల రూపాయలను దండుకొని వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు నమోదైన తర్వాత ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అప్పుడు ఉమామహేశ్వరరావుని నియమించారు. అయితే అప్పుడు బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ఉమామహేశ్వరరావు ఎవరైతే ఈ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి యజమానులు ఉన్నారో వాళ్ళ తరపున వత్తాసు పలికి బాధితులందరికీ అన్యాయం చేసి బాధితులకు న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళ నుంచి లంచాలు రాబట్టాడు అనేటువంటి వాస్తవాలను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇది మొత్తం కూడా విచారించాలని ఇటు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపున నిన్నటి నుంచే వరుసగా ఇటు ఉమామహేశ్వరరావు చేతిలో మోసపోయిన వాళ్ళు కావచ్చు, ఆయన బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి బాధితులందరూ కూడా ఏసీబీ కార్యాలయానికి ఎక్కువ కడుతున్నారు. గతంలో కొన్ని భూతగాదాల్లో ఇన్వాల్వ్ అయ్యి బాధితులుగా తమకెళ్ళి తాము న్యాయం చేయాలని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయకపోగా తమ దగ్గరే డబ్బులు డిమాండ్ చేసి నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని అలాగే బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాడు, కేసులను వాపస్ తీసుకోవాలంటూ కూడా అనేక ఇబ్బందులకు గురి చేశాడు అంటూ కూడా బాధితులందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా ఆయనకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇటు ఫాస్ట్ హిస్టరీ ఉంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడు, గతంలో చేసినటువంటి అన్యాయాలకు సంబంధించి కావచ్చు, అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఏసీబీ అధికారులు
అతని నుంచి రీట్రైవ్ చేయాలనేటువంటి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే ఆయన ఆస్తులకు సంబంధించి దాదాపు 17 ప్రాంతాల్లో ఇటు ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి ఆస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు పోలీసులు రాబట్టినటువంటి ఆస్తుల్లో కేవలం 38 లక్షల ఇటు నగదును సీజ్ చేయడం జరిగింది. అలాగే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు వీటన్నిటిని కూడా సోదాల సమయంలో సీజ్ చేశారు. వీటితో పాటు మార్కెట్ ప్రజెంట్ బహిరంగ మార్కెట్లో 50 నుంచి 60 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి విల్లాలు, అలాగే కొన్ని 5 ఫ్లాట్లను గట్కేసర్లో గుర్తించడం జరిగింది. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు కూడా కొన్ని డాక్యుమెంట్స్ను సీజ్ చేశారు. సో వీటన్నిటికి సంబంధించి ఇవి మాత్రమే కాకుండా ఇంకెక్కడెక్కడ ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులన్నిటిని కూడా ఎలా కూడబెట్టాడు, ఎటువంటి అక్రమాలు అంటే ఆయనకున్నటువంటి ఆదాయానికి సంబంధించి ఉన్నటువంటి ఆస్తులను కంపేర్ చేసినప్పుడు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు భావించారు. కాబట్టి మరి ఏ రకంగా ఈ ఆస్తులన్నీ కూడబెట్టారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఈయనకు సహకరించినటువంటి అధికారులు ఎవరెవరిని కింది స్థాయి అధికారులను ఇబ్బంది పెట్టి ఆస్తులు మొత్తాన్ని దోచుకున్నాడు, ఇలా అనేక వివరాలను ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావు నుంచి రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఇవాళ ఇటు ఒక పిటిషన్, కస్టడీ పిటిషన్ నాంపల్లి కోర్టులో వేయనున్నారు. నాంపల్లి కోర్టులో వేసి ఇటు ఆ కస్టడీకి తీసుకునేందుకు కూడా ప్రయత్నించబోతున్నారు. సో ఇవాళ మరికొద్దిసేపట్లోనే ఆ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరి నాంపల్లి ఏసీబీ కోర్టు ఎన్ని రోజుల పాటు, ఇప్పుడు ఏసీబీ అధికారులు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎన్ని రోజులు నాంపల్లి ఏసీబీ కోర్టు ఉమామహేశ్వరరావును కస్టడీకి అప్పగిస్తుందనేది వేచి చూడాలి. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.